దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నామముల వందనములండి. అందరు బాగున్నారా? ఘనదేవుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు మరొకసారి మిమ్మల్ని అందరిని కూడా కలుసుకునే భాగ్యాన్ని కలిగించి ఉన్నాడు. ఆయనకి వందనాలు. మరి ప్రారంభ ప్రార్థన చేసుకొని ఈ ఆదివారపు లైవ్ కార్యక్రమాన్ని మనం అందరం కూడా ప్రారంభించుకుందాం. ప్రార్థన ద్వారా స్తోత్రముడు తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభు, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ఈ లైవ్ కార్యక్రమం అంతట్లో తోడుగా ఉన్నాడు తండ్రి. అయ్యా నీకు వందనాలు. పాట పాడి వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా తండ్రి, ఏ వాక్యమో ఈరోజు మాకు అవసరమైనదో ఆ వాక్యమును అందించి మమ్మల్ని బలపరిచి నడిపించమని ప్రభా నీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒక పాట పాడుకొని మనమందరం కూడా దేవుణ్ణి మహిమపరుచుకుందాం. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. దేవునికి స్తోత్రం. మన తండ్రి అయినటువంటి దేవుడు మనందరినీ కూడా తల్లిలా లాలించి తండ్రిలా ప్రేమించేటువంటి దేవుడై ఉన్నాడు. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్ల నీయను నేను, నిన్ను కాపాడువాడు కొనుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు.
పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించదా. నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగేదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గనుడైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు మనకిచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి ఘనదేవునికి మనం అందరము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ప్రియులారా, మనం ముందుగా ప్రకటించుకున్నటువంటి విధంగా హానోకు, ఏలియా మనందరికీ బాగా పరిచయమైనటువంటి వారు. హానోకు, ఏలియా వీరిరువురు కూడా మరి మనకు కనబడుతూ ఉన్నారు బైబిల్ గ్రంథంలో. మొట్టమొదట హానోకు గురించి ఆదికాండములో మరి 5వ అధ్యాయము 21వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. హానోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తె కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను కొనిపోయిన గనుక అతడు లేకపోయాను. దేవునికి స్తోత్రం. మరి హానోకు మరి 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. హానోకు మెతుషెలను కనిన తర్వాత మరి 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. దేవునికి స్తోత్రం. దేవునితో నడుచుచు, దేవునితో నడిచినటువంటి వ్యక్తిగా మనము హానోకుని చూస్తున్నాం. దేవుని యొక్క విధానములో అనగా దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పాపము లేనివాడు, దేవుడు పరిశుభ్రంగా ఉండేవాడు కనుక ఆ పరిశుభ్రమును, ఆ యొక్క పరిశుద్ధతను అలవర్చుకొని దేవునితోటి సహవాసము చేయుటకు, మరి దేవుని యొక్క సహవాసములో దేవునితో నడిచేటువంటి విధానములో హానోకుని మనం చూస్తూ ఉన్నాం. ఇతడు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. దేవునితో నడవటం. దేవునికి స్తోత్రం. ఈరోజు సంఘము దేవునితో నడుస్తూ ఉన్నదా? ఈరోజు ఒక విశ్వాసి దేవునితో నడుస్తూ ఉన్నాడా? ఈరోజు ఒక మరి విశ్వాసిగా పిలుచుకుంటున్నటువంటి, నేను దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తిని అని పిలువబడుతున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా నేను మరి దేవునితో నడుస్తున్నానా? దేవునితో నడవటం అంటే ఆయనతో
సరితూగటం, ఆయనతో సమానంగా మరి జీవించటం. మనమందరము కూడా మానవులం. హానోకు కూడా ఒక మానవుడే. హానోకు కూడా ఒక మానవుడే. మరి ఏది ఏమైనా కానీ మానవుడే. అతనిలో కోపం ఉన్నది, అతనిలో అసూయ ఉన్నది, అతనిలో మన లెక్క ఆయనకు ఉండాల్సినటువంటి చెడు లక్షణాలన్నీ కూడా ఉన్నాయి. అయితే అయినా కానీ ఈ యొక్క హానోకు దేవునితో నడిచాడు. అంటే వాటన్నిటినీ కూడా త్యజించాడు. అతనుకున్నటువంటి కక్షలు, విమతములు, భేదములు, అసూయలు, మత్తతలు, అలరితో కూడినటువంటి ఆటపాటలు, వీటన్నిటిని కూడా ప్రియులారా మరి పక్కకి పెట్టేసి, వాటన్నిటిని కూడా మరి పక్కకు పెట్టేసినటువంటి ఈ యొక్క హానోకు దేవునితో దేవునితో నడవటం మొదలుపెట్టాడు అని అంటే పరిశుద్ధతను కలిగి ఉన్నాడు. పరిశుభ్రంగా ఉండటం నేర్చుకున్నాడు. ఎవరిని చూసి? దేవుణ్ణి చూసి. దేవునికి స్తోత్రం. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు అగ్ని అయినటువంటి దేవుడు మరి ఆయన సర్వవ్యాప్తి, ఎక్కడైనా ఉండగలిగినటువంటి వాడు దేవుడు. ఆయన మరి సర్వమును సృజించిన వాడు. ఆయన ఈ లోకాధిపత్యము కలిగినటువంటి వాడు. దేవుడు సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, మరి సర్వజ్ఞాని, అనంత జ్ఞాని. దేవునికి స్తోత్రం. ఓమిని పొటెంట్, ఓమిని ప్రెజెన్స్, ఓమిని సైన్స్. ఆయన బలవంతుడు, జ్ఞానవంతుడు, ఐశ్వర్యవంతుడు, అన్నిటినీ కలిగి ఉన్నటువంటి వాడు. దేవునికి స్తోత్రం. అలాంటి దేవునితో నడుస్తూ ఉన్నాడు ఈ హానోకు అన్నటువంటి వ్యక్తి. ఆ రోజుల్లో ప్రియులారా బైబిల్ గ్రంథము లేదు, ఆయనకి చెప్పటానికి ఎవరూ లేరు. కానీ మరి దేవునితో ఎట్లా కనెక్ట్ అయ్యాడో తెలియదు. కానీ దేవునితో నడిచాడు అని బైబిల్ గ్రంథము చెబుతూ ఉన్నది. బైబిల్లో రాయబడినటువంటి ప్రతి వచనము కూడా పుట్టము వేయబడ్డదే. అది కరెక్టు. బైబిల్లో రాయబడినటువంటి ప్రతి వచనము కూడా ప్రియులారా దాంట్లో తీసివేయటానికి లేదు, దానికి కలపటానికి వీల్లేదు. ఎందుకు అంటే బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ప్రతి వచనము కూడా పుటము వేయబడ్డది. దేవునికి స్తోత్రం. దేవునితో నడిచాడు హానోకు. దేవుని లక్షణాలన్నీ కూడా ఇతను అలవర్చుకున్నాడు. దేవుని పరిశుభ్రమను అలవర్చుకున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధతను ధరించుకున్నాడు. అంతకుముందు మరి మన లెక్క పాపే, మన లెక్క అపవిత్రుడే, మన లెక్క ఆయన ఉన్నటువంటి వ్యక్తే, అబద్ధాలు ఆడేవాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవునితో కనెక్ట్ అయ్యాడో, దేవునికి స్తోత్రం, దేవునితో ఎప్పుడైతే కనెక్ట్ అయ్యాడో, దేవుడు ఆయనకి కనెక్ట్ అయ్యాడో, దేవునితో నడవటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ దేవునితో నడవటం అనంటే ప్రియులారా మరి ఆయన లక్షణాలన్నీ కూడా అలవర్చుకున్నాడు అని అర్థం. ఆయన పరిశుద్ధతను ధరించుకున్నాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. దేవునితో నడిచాడు. దేవునికి స్తోత్రం. ఎవరండి? హానోకు. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట రాయబడి ఉన్నది. మనం చదువుకున్నాం హానోకును గురించి 11వ అధ్యాయం. మరి 11వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతున్నాను. విశ్వాసమును బట్టి హానోకు
మరణము చూడకుండానట్లు కొనుపోబడిను. విశ్వాసమును బట్టి మరణము చూడలేదట హానోకు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప విషయం అండి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడయ్యుండనని సాక్ష్యము పొందెను. దేవునికి స్తోత్రం. దేవునితో నడిచాడు, దేవునికి ఇష్టుడిగా ఉన్నాడు, ఇష్టమైనటువంటి వాడిగా ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన వాడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన్ని తీసుకొని పోయాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి తీసుకొని పోయాడు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. దేవునికి స్తోత్రం. పరలోకానికి తీసుకొని పోయాడు. ఆయనకి ఇష్టంగా ఉన్నాడు, దేవునితో నడిచాడు హానోకు. కాబట్టి ఆయన్ని తీసుకొని పోయాడు. దేవునికి స్తోత్రం. ఇంకా విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను గనుక మరి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడట. ఈరోజు ఓ విశ్వాసి, ఓ దేవుని బిడ్డ, ఓ యొక్క మరి క్రీస్తును నమ్మినటువంటి ప్రతి బిడ్డ దేవునికి ఇష్టమైనటువంటి పాత్రలుగా మనం జీవిస్తున్నామా? దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మనం జీవిస్తున్నామా లేదా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టమైన వారంగా మనం ఉంటున్నామా? దేవునికి ఇష్టంగా మనం జీవిస్తున్నామా? ప్రభుల వారికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మనం జీవిస్తున్నామా? ఇక్కడ హానోకు మరి విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనే సాక్ష్యం పొందెను. దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇష్టంగా ఉండాలంటే దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా ఉన్నాడు. దేవుడు ఇష్టపడేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుణ్ణి మనం ఇష్టపడుతూ ఉంటాం. దేవుణ్ణి మనం అందరం కూడా ఈ భూలోకం మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుణ్ణి ఇష్టపడవచ్చు, ఇష్టపడకపోవచ్చు. మనం ఇష్టపడవచ్చు, కానీ దేవుడు మెచ్చుకున్నటువంటి వాడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. దేవుని మెప్పును పొందుకుంటున్నావా? ఈ హానోకు అనేటువంటి వ్యక్తి దేవుని మెప్పును పొందుకున్నాడు, దేవునితో నడిచాడు. దేవునితో నడుస్తూ ఉంటే దేవుడు ఆయన్ని చూశాడు. దేవునికి ఈ యొక్క హానోకు యొక్క లక్షణాలన్నీ కూడా నచ్చాయి. దేవునితో నడుస్తూ ఉన్నాడు కదా, దేవునితో సహవాసం చేస్తున్నాడు కదా, దేవునితో నడుస్తూ ఉన్నాడు కాబట్టి ఆ యొక్క లక్షణాలన్నీ కూడా మరి దేవుడు పరిశీలన చేశాడు. దేవునికి స్తోత్రం. ఎవరికండి? హానోకు దగ్గర ఉన్నటువంటి వాటన్నిటిని కూడా దేవుడు పరిశీలన చేశాడు. దేవునితో నడుస్తూ ఉన్నప్పుడే అర్థమైపోయింది, ఆహా, ఇతడు నా లక్షణాలన్నీ ధరించాడు అనేది దేవునికి అర్థమైపోయింది. కాబట్టి మరి అతను దేవునికి ఇష్టమైన వాడుగా ఉన్నాడని సాక్ష్యము పొందాడట. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టమైనటువంటివి, దేవునికి ఇష్టంగా ఉండటం అంటే ఏం చేయాలండి? దేవునికి స్తోత్రం. కాగా దేవుడు అతను కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలేను కదా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి ఇష్టంగా ఉండటం అంటే దేవునికి స్తోత్రం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. మొట్టమొదట ఆయన ఉన్నవాడు అనువాడై ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చేవారిని ఆయన ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడని నమ్మాలి. ఇదే విశ్వాసం. విశ్వాసము అన్నది
మరి నిరీక్షింపబడి వాడి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవే ఉన్నవనటకు రుజువునై ఉన్నది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. అంటే దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా ఉన్నాడు, దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు ప్రియులారా, మనము దేవునికి ఇష్టంగా ఉంటున్నామా? ప్రభువా, నన్ను నీకు ఇష్టమైనటువంటి వ్యక్తిగా తయారు చేయి ప్రభువా అని మనము ప్రార్థన చేయగలుగుతున్నామా? దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టమైన వారంగా మనం ఉండాలి, దేవునికి ఇష్టమైనటువంటి పాత్రలుగా మనం ఉండాలి, దేవునితో నడవాలి, దేవునితో నడవాలి, విశ్వాసముతోటి జీవించాలి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి అండి, ఎంత గొప్ప సంగతి. దేవునితో నడిచాడు, విశ్వాసముతో జీవించాడు, దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా ఉన్నాడు. మరి ఆ యొక్క హానోకు గారి కుటుంబంలో భార్య ఉన్నది, పిల్లలున్నారు. కానీ వారి గురించి ఎక్కడా రాయబడలేదు. పిల్లలు భార్య ఉన్నదని రాయబడి ఉన్నది, కానీ వారు దేవునితో నడిచినట్టు కానీ దేవుని యందు విశ్వాసం ఉంచినట్లు కానీ మనకి మరి పరిచయం చేయబడలేదు. కానీ ఇతనొక్కడ మాత్రమే దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా ఉన్నాడు, విశ్వాసముతో జీవించాడు. నా దేవుడు ఉన్నవాడు అనువాడు, ఆయన ఉన్నాడు అని నమ్మాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఇస్తాడు అని నమ్మాడు. ఆయన దగ్గర మొరపెట్టు వారికి, ఆయన నిజముగా మొరపెట్టు వారికి ఆయన ఫలములను దయచేయవాడు అని మరి నమ్మాడు. దేవుడు ఉన్నాడు అని నమ్మాడు. మొట్టమొదట విశ్వాసముతో జీవించాడు. గొప్ప విశ్వాసముతోటి, అమూల్యమైన విశ్వాసముతోటి, స్థిరమైన విశ్వాసముతోటి దేవునితో నడిచాడు. దేవుని లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధతను కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మను పొందుకున్నవాడుగా మనము హానోకుని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇతను ప్రవచించిన వాడుగా మనం చూస్తున్నాం హానోకు. దేవునికి స్తోత్రం. చూడండి, యోధా పత్రికలో ఒక మాట రాయబడి ఉన్నది. యోధా పత్రిక 14వ వచనం, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను ప్రవచించాడట. దేవునికి స్తోత్రం. ప్రవచనము ఎప్పుడు చెప్తామండి? ప్రవచనాలు ఎప్పుడు చెప్తారండి? ఆత్మను పొందుకున్నప్పుడు. దేవునికి స్తోత్రం. ప్రవచించే శక్తిని హానోకు పొందుకున్నాడు. ప్రవచించటం అంటే దేవుని ఆత్మచేత. మనకు తెలుసు కృపా వరాలు ఫలాలు మనకు తెలుసు కదండి. 12వ అధ్యాయం 1 కొరింథీ 12వ అధ్యాయంలో మనం చూస్తే 8వ వచనం నుంచి మనం చూస్తే కృపావరాలు మనకి తెలుసు. కృపావరాలు కలిగిన వారు మాత్రమే ప్రవచించగలరు. దేవునికి స్తోత్రం. అంటే ఆ రోజుల్లో దేవుడు మన పితరుడైనటువంటి హానోకుకి ఏమిచ్చాడండి? వరాలు ఇచ్చాడు. కృపావరాలు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. కృపావరాలు ఇచ్చేదేవనండి? పరిశుద్ధాత్ముడు ఒక్కడే. ఏలైనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యం, మరి ఒకనికి ఆత్మ వలన విశ్వాసము, మరి ఒకనికి ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరం, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయి శక్తియు, మరి ఒకనికి ప్రవచనావరం కదండి, మరి ఒకనికి ఆత్మల వివేచన, మరి ఒకనికి నానావిధ భాషలు, మరి ఒకనికి భాషల అర్థం చెప్పే శక్తియు ఉన్నవి. ఇవన్నీ కూడా ప్రవచన వరాన్ని ఇచ్చేవాడు ఎవరంటే
పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు ఏమిస్తాడండి? వరాలు ఇస్తాడు. ప్రవచన వరం. ఈ యొక్క యోధా పత్రిక 14వ వచనంలో ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు ప్రవచించాడు అని రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రవచించాడట. ప్రవచనం ఎప్పుడు వచ్చిద్దని చెప్పుకున్నాం? ఆత్మదేవుడిస్తేనే. అంటే ఈ యొక్క హానోకు అనేటువంటి వ్యక్తి ఆత్మను పొందుకున్నవాడుగా ఉన్నాడు. ఆ టైంలోనే ఆదాము మొదలుకొని 7వ వాడైనటువంటి హానోకు ఆత్మను పొందుకున్నవాడుగా, ప్రవచించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆత్మను పొందుకున్నవారు, పరిశుద్ధ ఆత్మను పొందుకుంటే వరాలు వస్తాయి, ఫలాలు వస్తాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, హానోకు దేవునితో నడిచాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి విశ్వాస వీరుడుగా మనకు కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆయన్ని తీసుకుని పోయాడట. దేవునికి స్తోత్రం. ఆయన కనబడలేదు అంటే అతను ట్రాన్స్లేట్ చేయబడ్డాడు. అతను ఏం చేయబడ్డాడండి? ట్రాన్స్లేట్ చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. రక్త మాంసములతోటి పరలోకానికి వెళ్ళాడా ఈ హానోకు అని మనం చూస్తే ప్రియులారా, చూడండి, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మరి 15వ అధ్యాయం 51వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము, కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగెను. మనమందరము మార్పు పొందుదము. బోర మ్రోగెను. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. అంటే ఈ శరీరము, మనము కలిగి ఉన్నటువంటి ఈ శరీరము క్షయమైనది, నాశనము చేయబడేది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఇది పాడైపోయేటువంటి శరీరం అన్నట్టు, మనం ధరించినటువంటి శరీరం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని రాయబడిన వాక్యము నెరవేరును. విజయమందు మరణము మృంగివేయబడును. విజయం ఏంటండి? పాపం మీద విజయం. పాపం మీద విజయాన్ని సాధించి మరి అప్పుడు మరి మనం ఏం చేయబడతామండి? ఆ యొక్క విజయమందు మరణము మిరిగివేయబడిద్ది. దేవునికి స్తోత్రం. విజయుడిగా మనం ఉన్నప్పుడు అంటే పాపమును గెలిచిన వాడుగా ఆదాముని, హానోకుని దేవుడు చేసి ఉన్నాడు. పాపమును గెలిచేవాడుగా. ఎందుకు అంటే ఆయనకి సంపూర్ణంగా విధేయుడైపోయాడు. దేవునికి సంపూర్ణ విధేయతలో ఒక మానవుడు దేవునికి సంపూర్ణ విధేయుడిగా కనబడ్డప్పుడు, దేవునికి సంపూర్ణ విధేయతను కలిగి ఉన్నప్పుడు, నాలో ఉన్నదంతా నీదే ప్రభువా, నన్ను ఆక్రమించుకో అని ఒక మానవుడు దేవునికి సంపూర్ణత విధేయతను కనబరిచినప్పుడు, దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు, దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు ఆ ఆత్మ ఏం చేసిద్దో తెలుసా అండి? ఆ వ్యక్తిని సమస్తమును తనకు లోబరుచుకొనజాలని శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును అని వాక్య భాగములో రాయబడి ఉన్నది. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3:21 సమస్తమును తనకు లోబరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన శరీరాన్ని పూర్తిగా లోబరుచుకుంటాడు. సమస్తమును తనకు లోబరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. దేవునికి స్తోత్రం. ఇదే జరిగింది హానోకు విషయంలో.
సమస్తమును తనకు లోబరుచుకొనజాలన శక్తిని బట్టి హానోకు పరిపూర్ణ విధేయతను కలిగిన వాడిగా ఉన్నాడు. సంపూర్ణ విధేయతను కలిగిన వాడుగా ఉన్నాడు. ఆత్మను కలిగిన వాడుగా ప్రవచించాడు. ఆత్మను ఆయన పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆత్మ ఏది చెప్తే అదే చేశాడు హానోకు. దేవునికి స్తోత్రం. ఈ ఫిలిప్పీ 3:21లో దేవుడు మాట్లాడేటువంటి విషయం ఏంటి అనంటే, సమస్తమును తనకు లోబరుచుకొనజాలిన శక్తిని బట్టి. హల్లెలూయా. సమస్తమును తనకు లోబరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. అంటే తన మహిమ గల శరీరానికి సమరూపము గల దేహంగా ఆ యొక్క హానోకు యొక్క శరీరము మార్చబడ్డది. విజయమందు మరణము మృంగివేయబడ్డది. దేవునికి స్తోత్రం. విజయమందు మరణము విజయుడుగా ఉన్నాడు. అతనిలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఇవన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. సంపూర్ణ విధేయుడిగా హానోకు కనబడుతూ ఉన్నాడు దేవుని ఎదుట. అందుకోసమే దేవుడు ఆయన్ని పూర్తిగా ఆక్రమించుకున్నాడు. విజయుడుగా ఉన్నాడు. ఎవరండి? దేవుని చేత. దేవునికి స్తోత్రం. మరణమందు విజయము మృంగివేయబడెను. ఆ మరణము మృంగివేయబడదే. క్రొత్త శరీరము, నూతన శరీరముతోటి దేవుడు ఆయన్ని పరలోకానికి తీసుకొని పోయాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రవచించిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏలియా కూడా ప్రియులారా, మరి ఆ ఏలియా అనేటువంటి వ్యక్తి మనం చూస్తే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో ఏలియా మనకు ప్రత్యక్షమవుతాడు. ఇతను మరి దాదాపుగా మనష్షే గోత్రములో నుంచి వచ్చినవాడుగా ఏలియాను మనం చూస్తూ ఉన్నాం. మరి ఇతను మరి మనష్షే గోత్రం అనగా యోసేపు కుమారుడు, పెద్ద కుమారుని యొక్క గోత్రం నుంచి వచ్చినటువంటి ఏలియాని మరి ఇతను కూడా పరలోకానికి అగ్ని రథములు, అగ్ని మరి గుర్రములు ఆయన్ని తీసుకొని పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆహాబు దగ్గరకు వచ్చాడు. మరి 3.5 సంవత్సరంలో మరి వర్షము పడదు అని ప్రవచించాడు. దేవునికి స్తోత్రం. ఆత్మను కలిగిన వాడుగా ఒక గొప్ప ప్రవక్త మరి ఏలియాని మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేలీలందరూ కూడా మరి యెహోవా దేవుడా, బయలుదేవుడా, యెహోవా దేవుడా అనేటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్న సమయం అది. రాజులందరూ కూడా పాపము చేసి దేవునికి విరోధంగా మరి జీవిస్తున్నటువంటి సమయం అది. అందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి సమయం అది. యెహోవా దేవుడా, బయలు అనేటువంటి వాడు దేవుడా అనేది సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నారు ఇజ్రాయేలీలందరూ కూడా. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఈ యొక్క ఏలియా ప్రవక్తను పంపించాడు. ఏలియా వచ్చి 3.5 సంవత్సరంలో కరువు రాబోతుంది అని ఆహాబుకి చెప్తాడు. చెప్పిన తర్వాత ఇతను వెళ్ళి మరి కేరీతు వాగు దగ్గర ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆ వాగు నీళ్లు తాగాడు. మనందరికీ ఇదంతా తెలుసు. రొట్టె మరి అతనికి మాంసము ఆహారం ఇవ్వబడుతుంది. వాగు ఎండిపోతుంది. ఆ తర్వాత ఒక విధవరాలు చేత పోషింపబడతాడు. అయితే ఇతని విషయమై ఆహాబు మరి వెతికించాడు. ఆహాబు ఆయన్ని వెతికించాడట. చూడండి,
18వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఓబద్యా మార్గమున పోవుచుండగా ఏలియా అతనిని ఎదుర్కొనెను. ఓబద్యా అతన్ని నెరిగి నమస్కారం చేసి, నా ఏలినవాడవైన ఏలియా నీవే కదా అని అడుగగా, అతడు నేనే అని చెప్పి, నీవు నీ ఏలినవాడి దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయమనెను. అందుకు ఓబద్యా, నేను చావలేనని నీ దాసుడినైన నన్ను ఆహాబు చేతికి నీవు అప్పగింపనేలా? నేను చేసిన పాపమేమి? నీ దేవుడైన యెహోవా జీవంతోడు నిన్ను చిక్కించుకొనవలేనని నా ఏలినవాడు దూతలను పంపించని జనమొకటైనను రాజ్యమొకటైనను లేదు. అతడు ఇక్కడ లేడని అతన్ని చూడలేదనియు వారు ఆయా జనముల చేత రాజ్యముల చేత ప్రమాణము చేయించుచూ వచ్చిరి. నీవు ఈ నా ఏలినవాని చెంతకు పోయి ఏలియా ఎచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచిపోవును. అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానము తెలియజెప్పిన తర్వాత నీవు అతనికి కనబడని ఎడల అతడు నన్ను చంపివేయును అనెను. దేవునికి స్తోత్రం. కొంచిపోతుంటాడట. దేవుని యొక్క ఆత్మతో నడిపించబడేటువంటి ఈ యొక్క ఏలియా, దేవుని యొక్క ఆత్మ ఆయన్ని తీసుకొని పోతూ ఉంటుందట. దేవునికి స్తోత్రం. ఎటు తీసుకుని పోద్ది? ఆహాబుకు దొరకకుండా ఏలియాను పట్టుకోవాలని విశ్వ ప్రయత్నం చేశాడు ఆహాబు. అయితే ఈ ఓబద్యా అనేటువంటి వ్యక్తి ఏమంటున్నాడు? అయా, మా ఏలినవాడైనటువంటి అహాబు దగ్గరకు పోయి చెప్పమంటున్నావు కరెక్టే, కానీ నిన్ను కనుగొనాలని, నిన్ను పట్టుకోవాలని దేశమంతా మరి అనేక రాజ్యాలలో ఏలియా ఎక్కడున్నాడో పట్టుకోవాలని అనేక మందిని పంపించాడు, కానీ నువ్వు ఎవరికీ దొరకలేదు. దేవుని ఆత్మ నిన్ను ఎక్కడికి తీసుకొని పోతుందో ఎవరికీ తెలియకుండా అయిపోయింది. ఇప్పుడు నన్ను మరి ఆహాబు దగ్గరకు వెళ్ళి నీ ఏలిన వారితో చెప్పు అంటున్నావు. మరలా దేవుని ఆత్మ నిన్ను ఎక్కడ తీసుకొని పోతుందో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మతో నడిపించబడిన వాడిగా ఏలియాని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు లేకుండా ఏలియా నడవలేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు లేకుండా ఏలియా నడవలేదు. పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడుగా ఏలియాని మనం చూస్తున్నాం. హానోకును కూడా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అయితే 3.5 సంవత్సరములు అయిపోయింది. 3.5 సంవత్సరములు అయిపోయింది పిల్లారా. మరలా సమయం వచ్చేసింది. అప్పుడు ఆహాబు దగ్గరకు వస్తాడు, ఏలియా దగ్గరకు వస్తాడు. ఏలియా ఒక మాట అంటున్నాడు, మరి జనాలందరినీ పిలిపించమంటున్నాడు. పిలిపించాడు. బయలు ప్రవక్తలను 450ని పిలిపించమన్నాడు. పిలిపించాడు. జనులందరితోటి ఏలియా అంటున్నాడు. ఏలియా గొప్ప ప్రవక్తగా మనకి తెలపబడుతూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి మరి మీరు ఎందుకు ఇట్లా మరి యెహోవా దేవుడా ఏలియా దేవుడా అని తడబడుచు అన్నారు మీరు. యెహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించండి, మరి బయలుదేవత అయితే వాడిని అనుసరించండి. ఏంటి మీ పరిస్థితి అని మరి అన్నప్పుడు పిల్లారా, మరి ఏం చేయాలి అని అంటే, అక్కడ మరి నాకు ఒక ఎద్దునివ్వండి. ఆ యొక్క బయలు ప్రవక్తలకి 450 మందికి ఒక ఎద్దునివ్వండి. ఇచ్చిన తర్వాత
ఆ దేవత పేరట, బయలుదేవత పేరట ఒక బలిపీఠము కట్టి దాని మీద ఆ ఎద్దు నుంచి దాన్ని మరి ఆ కింద అగ్ని ఏమీ లేకుండా ఆ బయలుకి ప్రార్థన చేయమని చెప్పండి. నేను నా ఎద్దుని తీసుకొని బలిపీఠం కట్టి నేను నా దేవునికి ప్రార్థన చేస్తాను, యెహోవా దేవునికి ప్రార్థన చేస్తాను. పైనుంచి అగ్ని దిగి వచ్చి ఏ బలిపీఠాన్ని దహిస్తుందో ఆ దేవుడే నిజమైనటువంటి దేవుడు. బయలు దహిస్తే బయలుదేవుడే నిజమైన దేవుడు. యెహోవా అగ్ని పరలోకము నుంచి వచ్చి దహిస్తే యెహోవాయే దేవుడిని ఒప్పుకోవాలి అని చెప్పి ఆ బయలు ప్రవక్తలకి ఒక ఎద్దునిచ్చారు. అదేవిధంగా ఏలియాకి కూడా ఒక ఎద్దు ఇవ్వబడదు. ప్రియులారా, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఏం జరిగిందండి? అందరూ కూడా ఆ బయలు ప్రవక్తలందరూ కూడా మరి ఏం చేశారండి? మరి దేవుని దగ్గర వారు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. సాయంత్రం వరకు కూడా ఏం జరిగిందండి? ఆ యొక్క బయలు దేవత వచ్చి వారిని ఏం చేయలేదు, మరి ఆ యొక్క ఎద్దుని దహించలేదు. సాయంత్రం అయిపోయింది, వాడు నిద్రపోతున్నాడేమో, వాడు ఏం చేస్తున్నాడు చూడు అని ఇతను ఏలియా ప్రవక్త వారిని ప్రేరేపించాడు. దేవునికి స్తోత్రం. అయినా కానీ మరి వారు కత్తులతో పొడుచుకోవటం మొదలుపెట్టారు. అయినా కానీ అగ్ని పైనుంచి దిగి రాలేదు, ఆ యొక్క ఎద్దుని కాల్చివేయలేదు. అప్పుడు వెంటనే సాయంకాలం నైవేద్య సమయంలో ఏలియా కీయబడినటువంటి ఎద్దుని మరి తునకలుగా చేసి బలిపీఠము 12 గోత్రాల పేర్లు చొప్పున 12 గోత్రాల చొప్పున ఆ యొక్క 12 రాళ్ళు తీసుకొచ్చి బలిపీఠము కట్టాడు. ఆ యొక్క మరి నీళ్లు పోసి ఆ ఎద్దును తునకలుగా చేసి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. నీ చిత్తము వలననే ప్రభా ఈ కార్యములు జరిగించాను కదా, నీవే నిజమైనటువంటి దేవుడవు, నీవే నిజమైనటువంటి దేవుడు అని నిరూపించు అని నీ చిత్తము చొప్పున నీ యొక్క ఆజ్ఞ చొప్పున నేను ఇదంతా జరిగించాను గనక మరి నీవే ఈ యొక్క పైనుంచి అగ్నిని దిగి వచ్చి ఈ యొక్క ఎద్దును కాల్చివేయమని ప్రార్థన చేయగానే వెంటనే పరలోకము నుంచి అగ్ని దిగి వచ్చింది. వెంటనే ఆ యొక్క ఎద్దుని కాల్చివేసింది. దేవునికి స్తోత్రం. వెంటనే ప్రియులారా మరి జనులందరూ కూడా సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. ఆ యొక్క 10 గోత్రాల ప్రజలందరూ కూడా ప్రియులారా మరి ఏమన్నారు? యెహోవాయే నిజమైనటువంటి దేవుడు, బయలు దేవుడు కాదు అని ప్రవచించారు, ప్రకటన చేశారు, ఒప్పుకున్నారు. అందరూ కూడా నోటితో ఒప్పుకున్నారు. వెంటనే 450 మంది బయలు ప్రవక్తలని పట్టుకోండి, ఒక్కడిని కూడా మరి పోనీయొద్దు అని చెప్పి మరి ఆ యొక్క ప్రవక్తలందరిని కూడా మరి దహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అంటే ఆ ఇజ్రాయేలు 10 గోత్రాల ప్రజలందరిని కూడా ఒక్క తాటి మీదకి నడిపించిన వాడిగా, గొప్ప ప్రవక్తగా ఈ ఏలియాని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ ఏలియా ఇట్లా చేసిన తర్వాత ప్రియులారా ఇతన్ని దేవుడు ఏం చేశాడండి? అగ్ని రథములు మరి అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి ఎలీషా ఏలియా మరి ఇద్దరు కలిసి గిల్గాలు నుంచి బేతేలుకి, బేతేలు నుంచి ఎరుకోకి, ఎరుకో నుంచి యోర్దానుకు రాగానే ప్రియులారా అక్కడ మరి వారిరువురిని కూడా అగ్ని రథము, అదేవిధంగా 2వ అధ్యాయం 2 రాజుల గ్రంథం 11వ వచనాన్ని మనం చూస్తే ప్రియులారా అక్కడ మరి వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. దేవునికి స్తోత్రం. అంటే దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు, వారందరూ కూడా పైకెత్తబడతారు, వారందరూ కూడా దేవుని మరి ఆత్మను పొందుకున్నవారు గనక వారిని హానోకు వలె, ఏలియా వలె మరి పైకి తీసుకొని పోబడతారు అన్నది ప్రతి
విశ్వాసి, ప్రతి యేసును నమ్ముకున్నటువంటి ప్రతి వ్యక్తి నమ్మాలి. దేవునికి స్తోత్రం. ఎలీషా అది చూచి అగ్ని గుర్రములు, అగ్ని రథము ఆ యొక్క ఏలియాను, మరి సుడిగాలిలో ఏలియా పరలోకమును తీసుకొని పోబట్టం ఎలీషా చూసి ఏమంటున్నాడండి, నా తండ్రి ఇజ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని కేకల వేసెను. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలు వారికి నీవే రథములను రౌతులను ఉన్నావు. ఇక నడిపించేవాడు ఎవరున్నారు? రథము నీవే, రౌతులను నీవే. ఎందుకు అంటే ఇజ్రాయేలుని ఒక తాటి మీదకి తీసుకొచ్చావు. ఇజ్రాయేలులో యెహోవా దేవుడే ఉన్నాడని నిరూపించినటువంటి వాడవు నువ్వే. నా తండ్రి ఇజ్రాయేలు వారికి రథములను నీవే, రౌతులను నీవే అని చెప్పాడు. కేకలు వేసి మొత్తుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఎలీషా మీదికి దుప్పటి వచ్చి పడ్డది. రెండంతల ఆత్మను పొందుకున్నవాడిగా ఏలియా తర్వాత ప్రియులారా ఎలీషా ఇజ్రాయేలును నడిపించేవాడిగా, ఇజ్రాయేలుకి తోడుగా రథములను రౌతులుగా ఉన్నవాడు ఎలీషాగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. వీరిరువురు హానోకు, ఏలియా, మరి ఇద్దరు కూడా ప్రియులారా పరలోకానికి ఎత్తబడినవారు. వాళ్ళ శరీరాలు మార్చబడి మహిమ శరీరాలుగా పరలోకానికి ఎత్తబడ్డాయని మనమందరము కూడా చూస్తూ ఉన్నాం. రేపు మనం కూడా యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చినప్పుడు మనమందరము కూడా మార్పు పొందుతాము. మనమందరము కూడా పరలోకానికి ఎత్తబడబోతున్నాం. దేవునికి స్తోత్రం. నువ్వు సిద్ధపడి ఉన్నావా? దేవుని ఆత్మను హానోకు వలె దేవుని ఆత్మను పొందుకున్నవాడుగా నువ్వు ఉన్నావా? దేవుని ఆత్మతో నడిపించబడిన వాడుగా నువ్వు ఉన్నావా? ఏలియా వలె ఆ యొక్క ఆహాబుకు దొరకకుండా ఏలియాను కాపాడినటువంటి దేవుని ఆత్మను కలిగినటువంటి వాడుగా ఏలియా మనకు కనబడుతూ ఉన్నాడు. ఆయన్ని దాచిపెట్టాడు దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు ఆయన్ని దాచిపెట్టాడు. ఆహాబు కంట పడకుండా 3.5 సంవత్సరములో దేవుడు ఆయన్ని పోషించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లారా, మనము ఆ ఆత్మతో నడిపించబడితే, దేవుని ఆత్మతో నడిపించబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మనమందరం కూడా తీర్చిదిద్దబడతాము. కనుక మనమందరము కూడా ఆత్మను పొందుకున్న వారముగా ఉండాలని దేవుని వాక్యం నీతో నాతో మనందరితో హెచ్చరిక చేస్తుంది. అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రముడు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాను. బాబీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. రమ్యాన్ని ముట్టుకోండి. రమ్యకు ఆరోగ్యమైన శక్తిని, బలముని చూపించండి. అయా జయబాబుని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. అయా నీకు వందనాలు, కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్న బాబీకి జాబ్ అనుగ్రహించండి. బుజ్జి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. కిషోర్ చుట్టూ కంచివేయండి. దూరం ప్రాంతంలో నీ కుమారుడు ఉంటుండగా చుట్టూ కంచివేయండి. శృతిని ముట్టుకోండి, అంకన్న గారిని ముట్టుకోండి ప్రభువా. అనంతకుమారి పెద్ద కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. అభిషేకుని ముట్టుకోండి, ఆశీస్సుని ముట్టుకోండి. అనురాధ సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. కెనడి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నీకు వందనాలు. ప్రీతి సిస్టర్ గారిని ముట్టుకోండి ప్రభువా. జడేని జెస్సేని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. కెనడి వారి అమ్మగారిని జ్ఞాపకం చేసుకోండి. విజయరాజు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. వారికి ఇచ్చినటువంటి 3 పిల్లలు దీవించండి. అదేవిధంగా కొత్తపల్లి జోసెఫ్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, దీవించను, ఆయన ఆశీర్వదించండి తండ్రి. వారికి ఇచ్చినటువంటి కుమారుని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. కనకరాజు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయా జన్ను ప్రవీణ్ గారి కుటుంబాన్ని, నవీన్ సాగర్ గారి కుటుంబాన్ని, జిల్లా లక్ష్మి కుటుంబాన్ని, జిల్లా వెంకటేష్ కుటుంబాన్ని, జిల్లా వీరబాబు కుటుంబాన్ని, గోపమ్మ కుటుంబాన్ని, అనసూయమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. అయా హైమావతి గారి కుటుంబాన్ని, కనకలక్ష్మి కుటుంబాన్ని, జ్యోతి కుటుంబాన్ని, సామ్రాజ్యం గారి కుటుంబాన్ని, రత్నమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. మార్తమ్మ గారి కుటుంబాన్ని, లుధియా దుర్గే గారి కుటుంబాన్ని, యలమంచి శ్రీనివాస్ గారి కుటుంబాన్ని,
అయా జానయ్య గారి కుటుంబాన్ని, అయా ఎంబాబు గారి కుటుంబాన్ని, ఎస్ వెంకటేష్ కుటుంబాన్ని, జేమ్స్ యాకయ్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. ఫ్రెండ్స్ అందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. భాస్కర్ వీధి కుటుంబాన్ని, బొమ్మక్క మురళి కుటుంబాన్ని, చక్రవర్తి కుటుంబాన్ని, గోపాలకృష్ణ కుటుంబాన్ని, నాగరాజు నుండి కుటుంబాన్ని, పాల్ వెంకటరత్నం కుటుంబాన్ని, పూల్ సింగ్ గారి కుటుంబాన్ని, ప్రశాంత్ కుటుంబాన్ని, రసూల్ కుటుంబాన్ని, సైదుల కుటుంబాన్ని, సత్య కుటుంబాన్ని, శేఖర్ చింత కుటుంబాన్ని, శ్రీధర కాశిరెడ్డి కుటుంబాన్ని, కట్టా రామప్రసాద్ గారి కుటుంబాన్ని, రామేశ్వర్ కుటుంబాన్ని, అదేవిధంగా తండ్రి సంధ్యా కుటుంబాన్ని, కుమార్ గారిని, వారికి ఇచ్చినటువంటి కుమారుని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. స్వాతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కృపాగారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క కుమారుడు కూతురుని జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశ్రయించండి. వారి యొక్క భర్త గారిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. అయా షాపుల విషయమై జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి నీకే వందనాలు ప్రభువా. స్వాతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. శీలా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీకే వందనాలు ప్రభువా. కనికర పడడానికి కోట్లాది స్తుతులు చెల్లిస్తూ జీవాధిపతిని చిత్తం నడిపించమని, దీవించి ఆశ్రయించమని కోట్లాది స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడెప్పుడు మనందరికీ, ప్రపంచంలో పరిశుద్ధులందరికీ, ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డకిని సదాకాలము తోడే అని నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు.